ఓం శాంతి. జనవరి 7వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, మీరు స్వయాన్ని సంగమయుగ బ్రాహ్మణులుగా భావిస్తే సత్యయుగ వృక్షము కనిపిస్తుంది. మీరు అపారమైన ఖుషీలో ఉంటారు. ప్రశ్న: ఎవరు జ్ఞానములో ఆసక్తిగల పిల్లలుగా ఉంటారో వారి గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు: వారు పరస్పరములో జ్ఞాన విషయాలే మాట్లాడతారు. ఎప్పుడూ పరచింతన చెయ్యరు. ఏకాంతంలోకి వెళ్ళి విచారసాగర మథనము చేస్తారు. మరొక ప్రశ్న: ఈ సృష్టి డ్రామాలోని ఏ రహస్యాన్ని పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు? జవాబు: ఈ సృష్టి డ్రామాలో ఒక్క శివబాబా తప్ప ఏ వస్తువు సదా స్థిరంగా ఉండదు. పాత ప్రపంచంలోని ఆత్మలను కొత్త ప్రపంచానికి తీసుకెళ్లేందుకు ఎవరైనా కావాలి. ఈ డ్రామా రహస్యం కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు పురుషోత్తమ సంగమయుగములో వచ్చే తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు తమను తాము బ్రాహ్మణులమని భావిస్తారు. స్వయాన్ని బ్రాహ్మణులమని భావిస్తున్నారా, లేక ఇది కూడా మర్చిపోతున్నారా? బ్రాహ్మణులు తమ కులాన్ని ఎప్పుడూ మర్చిపోరు. మీకు కూడా మేము బ్రాహ్మణులమని తప్పకుండా గుర్తుండాలి. ఈ ఒక్క విషయము స్మృతిలో ఉన్నా నావ తీరానికి చేరుతుంది. సంగమయుగములో మీరు కొత్త కొత్త విషయాలను వింటారు. కనుక మీలో వాటి చింతన నడుస్తూ ఉండాలి. దానిని విచారసాగర మథనమని అంటారు. మీరు జ్ఞానులు, యోగులు. రూపు బసంత్. మీ ఆత్మలో మొత్తం జ్ఞానమంతా నింపబడుతుంది. కనుక మీ నోటి నుండి రత్నాలే వెలువడాలి. మేము సంగమయుగ బ్రాహ్మణులమని స్వయాన్ని భావించాలి. కొంతమంది ఇది కూడా అర్థం చేసుకోరు. ఒకవేళ స్వయాన్ని సంగమయుగ వాసులుగా భావిస్తే సత్యయుగ వృక్షము కనిపించాలి. అంతేకాక అపారమైన సంతోషము కూడా ఉండాలి. తండ్రి ఏమర్థం చేయిస్తున్నారో దానిని మనసులో పునరావృతము చేస్తూ ఉండాలి. ఇప్పుడు మేము సంగమయుగములో ఉన్నామనే విషయం కూడా మీకు తప్ప వేరెవ్వరికీ తెలీదు. సంగమయుగములోని చదువు కొంత సమయము కూడా తీసుకుంటుంది. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు, నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు చదువు ఇది ఒక్కటే. మేము దేవతలుగా స్వర్గవాసులుగా అవుతున్నామనే మాట గుర్తున్నా సంతోషంగా ఉంటారు. సంగమయుగ నివాసులైనప్పుడే స్వర్గవాసులుగా అవుతారు. ఇంతకు ముందు నరకవాసులుగా ఉన్నప్పుడు చాలా చెడు స్థితి ఉండేది. చెడు పనులు చేసేవారు. ఇప్పుడు వాటిని సమాప్తము చెయ్యాలి. మనుషుల నుండి దేవతలుగా, స్వర్గవాసులుగా అవ్వాలి. ఎవరి పత్ని అయినా మరణించినప్పుడు మీ యుగల్ ఎక్కడ ఉంది అని మీరు ప్రశ్నిస్తే స్వర్గవాసి అయిందని చెప్తారు. స్వర్గం అంటే ఏమిటో కూడా తెలీదు. స్వర్గవాసిగా అయి ఉంటే సంతోషించాలి కదా. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ విషయాలు తెలుసు. మేమిప్పుడు సంగమయుగంలో ఉన్నాము. పావనంగా అవుతున్నామని
స్వర్గవారసత్వాన్ని తండ్రి నుండి తీసుకుంటున్నామని లోపల అనుకుంటూ ఉండాలి. క్షణక్షణము దీనిని స్మరణ చేయాలి, మర్చిపోరాదు. కానీ మాయ మరపింపజేసి ఒక్కసారిగా కలియుగవాసులుగా చేసేస్తుంది. పూర్తి కలియుగవాసుల వలె కర్మలు చేస్తారు. ఆ అపారమైన సంతోషము ఉండదు. ముఖము శవము వలె ఉంటుంది. అందరూ కామచితిపై కూర్చొని కాలి శవాల వలె అయిపోయారని తండ్రి కూడా అంటారు. మేము మనుషుల నుండి దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు కనుక ఆ ఖుషి ఉండాలి కదా. అందువల్లనే అతీంద్రియ సుఖము యొక్క అనుభూతిని అడగాలంటే గోపగోపికలను అడగమని గాయనముంది. మేము ఆ అనుభూతిలో ఉన్నామా అని మీ మనసును మీరే ప్రశ్నించుకోండి. మీరు ఈశ్వరీయ మిషన్ కదా. ఈశ్వరీయ మిషన్ ఏ పని చేస్తుంది? మొదట శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేస్తుంది. మేము బ్రాహ్మణులమని మర్చిపోరాదు. ఆ బ్రాహ్మణులైతే వెంటనే మేము బ్రాహ్మణులమని అంటారు. వారు గర్భజనితులు, మీరు ముఖవంశావళి. బ్రాహ్మణులైన మీకు చాలా నశ ఉండాలి. బ్రహ్మభోజనమని మహిమ కూడా ఉంది. మీరు ఎవ్వరికైనా బ్రహ్మభోజనాన్ని తినిపించినట్లయితే మేము పవిత్ర బ్రాహ్మణుల చేతి నుండి తింటున్నామని ఎంతో సంతోషపడతారు. మనస వాచ కర్మణ ఎంత పవిత్రంగా ఉండాలి. ఏ అపవిత్ర కర్తవ్యము చేయరాదు. కొంత సమయము పడుతుంది. జన్మతః ఎవ్వరూ అవ్వలేరు. భలే ఒక్క సెకండులో జీవన్ముక్తి అనే గాయనముంది. తండ్రి పిల్లలుగా అయ్యారంటే ఆస్తి లభించినట్లే. ఇతను ప్రజాపిత బ్రహ్మ, శివుని కుమారుడని ఒక్కసారి గుర్తించి ఉంటే చాలు. ఆ నిశ్చయము కలిగిన వెంటనే వారసులుగా అవుతారు. ఒకవేళ మళ్ళీ ఏదైనా అకర్తవ్యము చేసినట్లయితే చాలా శిక్షలను అనుభవించవలసి వస్తుంది. కాశీ కల్వట్ గురించి అర్థం చేయించినట్లు శిక్షలు అనుభవించడం ద్వారా లెక్కాచారము సమాప్తమవుతుంది. ముక్తి కొరకే కాశీలో కత్తుల బావిలో దూకేవారు. ఇక్కడ అలాంటి విషయాలేవీ లేవు. నన్నొక్కరినే స్మృతి చేయండని శివబాబా పిల్లలకు చెప్తున్నారు. ఎంత సులభము! అయినా అనేక మాయాచక్రాలు వచ్చేస్తాయి. మీ ఈ యుద్ధము అన్ని యుద్ధాల కంటే ఎక్కువ సమయం నడుస్తుంది. బాహుబల యుద్ధము ఇంత సమయము నడవదు. మీరు వచ్చినప్పటి నుండి యుద్ధము ప్రారంభమయ్యింది. పాతవారితో ఎంత యుద్ధము జరుగుతుంది. కొత్తగా వచ్చేవారితో కూడా నడుస్తుంది. ఆ యుద్ధంలో కూడా మరణిస్తూ ఉంటారు. ఇతరులు వచ్చి చేరుతూ ఉంటారు. ఇక్కడ కూడా మరణిస్తూ ఉంటారు. వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. వృక్షము తప్పకుండా పెద్దదిగా అవ్వాల్సిందే. వారు తండ్రి కూడా అయినారు, సుప్రీం టీచర్ కూడా అయినారు, సద్గురువు కూడా అయినారనేది గుర్తుండాలని బాబా మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. కృష్ణుణ్ణి సద్గురువు, తండ్రి, టీచర్ అని అనరు. అందరికీ కళ్యాణము చేయాలనే ఆసక్తి మీలో ఉండాలి. మహారథి పిల్లలు సర్వీసు చేస్తూ ఉంటారు.
వారికైతే చాలా సంతోషం ఉంటుంది. ఎక్కడి నుండి ఆహ్వానము లభిస్తుందో అక్కడకు పరుగులు పెడుతూ ఉంటారు. ప్రదర్శిని సర్వీసు కమిటీలో కూడా మంచి మంచి పిల్లలే ఎన్నుకోబడతారు. వారికి ఆదేశాలు లభిస్తాయి. సర్వీసు చేస్తూ ఉంటే వీరు ఈశ్వరీయ మిషన్కు చెందిన మంచి పిల్లలని అంటారు. వీరు చాలా మంచి సర్వీసు చేస్తారని తండ్రి కూడా సంతోషిస్తారు. మేము సర్వీసు చేస్తున్నామా అని మీ మనసును మీరే ప్రశ్నించుకోండి. ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్ అని చెప్తారు. గాడ్ ఫాదర్ సర్వీసు ఏది? మన్మనాభవ అను సందేశాన్ని అందరికీ ఇవ్వండి, అంతే. ఆది మధ్యాంతాల జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. మీ పేరే స్వదర్శన చక్రధారులు కనుక దాని చింతన నడవాలి. స్వదర్శన చక్రము ఎప్పుడూ ఆగదు. మీరు చైతన్యమైన లైట్ హౌస్లు. మీ మహిమ చాలా గాయనం చేయబడుతుంది. బేహద్దు తండ్రి మహిమ కూడా మీరు తెలుసుకున్నారు. వారు జ్ఞానసాగరులు, పతిత పావనులు, గీతా భగవంతుడు. వారే జ్ఞానయోగాల బలము ద్వారా ఈ కార్యాన్ని చేయిస్తారు. ఇందులో యోగబలము యొక్క ప్రభావము చాలా ఉంది. భారతదేశ ప్రాచీన యోగము ప్రసిద్ధమైనది. అది మీరు ఇప్పుడే నేర్చుకుంటున్నారు. సన్యాసులైతే హఠయోగులు. వారు పతితులను పావనంగా చెయ్యలేరు. జ్ఞానము ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది. జ్ఞానము ద్వారా మీరు జన్మ తీసుకుంటారు. గీతను తల్లి తండ్రి అని అంటారు. మాతాపితలు కదా. మీరు శివబాబా పిల్లలు. మరి మాతాపితలు కావాలి కదా. మనుషులు మాతాపితలని గానము చేస్తారు, కానీ అర్థము తెలీదు. దీని అర్థము ఎంత గుహ్యమైనదో తండ్రి అర్థం చేయిస్తున్నారు. గాడ్ ఫాదర్ అని అంటారు. మళ్ళీ మాతాపిత అని ఎందుకంటారు? సరస్వతి ఉంది, కానీ వాస్తవానికి సత్యసత్యమైన తల్లి పుత్రుడైన బ్రహ్మయే అని బాబా అర్థం చేయించారు. సాగరము మరియు బ్రహ్మపుత్ర నది. మొట్టమొదట వీరి కలయికే జరుగుతుంది. బాబా ఇతనిలో ప్రవేశిస్తారు. ఇది ఎంతటి సూక్ష్మమైన విషయాలు! చింతన చేసేందుకు ఈ విషయాలు చాలామంది బుద్ధిలో ఉండవు. తక్కువ పదవిని పొందేవారు పూర్తి తక్కువ బుద్ధి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించమని వారి కొరకు తండ్రి మళ్ళీ మళ్ళీ చెప్తారు. ఇది సులభం కదా. ఆత్మలమైన మన తండ్రి పరమాత్మ. నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని వారు ఆత్మలైన మీకు చెప్తున్నారు. ఇది ముఖ్యమైన విషయము. మందబుద్ధి కలిగిన వారు పెద్ద విషయాలను అర్థం చేసుకోరు. కనుకనే మన్మనాభవ అని గీతలో కూడా ఉంది. బాబా, స్మృతి యాత్ర చాలా కష్టమైనది. క్షణక్షణము మర్చిపోతాము. ఏదో ఒక పాయింట్పై ఓడిపోతామని అందరూ బాబాకు రాస్తారు. ఇది మాయకు మరియు ఈశ్వరీయ సంతానానికి మధ్య జరిగే బాక్సింగ్. దీనిని గురించి ఎవ్వరికీ తెలీదు. మాయపై విజయము పొంది కర్మాతీత స్థితిలోకి వెళ్ళాలని అర్థం చేయిస్తారు.
మొట్టమొదట మీరు కర్మ సంబంధంలోకి వచ్చారు. అందులో వస్తూ వస్తూ మళ్ళీ మీరు అర్ధకల్పము తర్వాత కర్మ బంధనములోకి వచ్చారు. మొట్టమొదట మీరు పవిత్రాత్మలుగా వచ్చారు. సుఖదుఖాల కర్మబంధనము ఉండేది కాదు. తర్వాత సుఖ సంబంధంలోకి వచ్చారు. మేము సంబంధంలో ఉండేవారము, ఇప్పుడు దుఃఖములో ఉన్నాము. మళ్ళీ తప్పకుండా సుఖములో ఉంటామని కూడా ఇప్పుడు మీకు తెలుసు. కొత్త ప్రపంచము ఉన్నప్పుడు అధిపతులుగా ఉండేవారము, పవిత్రంగా ఉండేవారము. ఇప్పుడు పాత ప్రపంచంలో పతితులుగా ఉన్నాము. మళ్ళీ మనమే దేవతలుగా అవుతాము. కనుక ఇది గుర్తు చేసుకోవాలి కదా. తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు నశిస్తాయి. మీరు నా ఇంటికి వచ్చేస్తారు. శాంతిధామం ద్వారా సుఖధామంలోకి వచ్చేస్తారు. మొట్టమొదట ఇంటికి వెళ్ళాలి. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పవిత్రంగా అవుతారు. పతిత పావనుడనైన నేను మీరు ఇంటికి వచ్చేందుకు మిమ్మల్ని పవిత్రంగా చేస్తున్నాను. ఇలా స్వయంతో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. దాదాపు ఇప్పుడు చక్రము తప్పకుండా పూర్తి అవుతుంది. మేము ఇన్ని జన్మలు తీసుకున్నాము. ఇప్పుడు పతితుల నుండి పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు. యోగ బలముతోనే పావనంగా అవుతాము. ఈ యోగ బలం చాలా ప్రసిద్ధమైనది. ఇది తండ్రే నేర్పించగలరు. ఇందులో శరీరము ద్వారా ఏమీ చేయవలసిన అవసరం లేదు. కనుక పూర్తి రోజంతా ఈ విషయాల గురించి మథనము నడవాలి. ఏకాంతంలో ఎక్కడైనా కూర్చోండి లేక వెళ్ళండి. బుద్ధిలో ఇదే నడుస్తూ ఉండాలి. ఏకాంతము చాలా ఉంది. ఇంటి పైకప్పు పైకి వెళ్లేందుకు భయపడాల్సిన అవసరం లేదు. మొదట మీరు మురళిని విన్న తర్వాత పర్వతాలపైకి వెళ్ళేవారు. విన్న దానిని గురించి చింతన చేసేందుకు మీరు పర్వతాలపైకి వెళ్ళి కూర్చునేవారు. జ్ఞానములో ఆసక్తి ఉన్నవారు పరస్పరం జ్ఞానము విషయాలే మాట్లాడుకుంటారు. జ్ఞానము లేకుంటే పరచింతన చేస్తూ ఉంటారు. ప్రదర్శనీలో మీరు ఎంతమందికి ఈ మార్గాన్ని తెలుపుతారు? మన ధర్మము చాలా సుఖమునిచ్చేదని అర్థం చేసుకున్నారు. ఇతర ధర్మాల వారికి కేవలం తండ్రిని స్మృతి చేయండని అర్థం చేయించాలి. వీరు ముసల్మానులు, నేను ఫలానా అని భావించరాదు. ఆత్మను చూడాలి, ఆత్మకే అర్థం చేయించాలి. ప్రదర్శనీలో అర్థం చేయిస్తూ ఉంటే నేను నా సోదరాత్మకు అర్థం చేయిస్తున్నానని అభ్యాసమవుతుంది. ఇప్పుడు మనకు తండ్రి నుండి వారసత్వము లభిస్తూ ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించి సోదరులకు జ్ఞానాన్ని ఇస్తారు. ఇప్పుడు తండ్రి వద్దకు పదండి. చాలా సమయం విడిపోయి ఉన్నారు. అది శాంతిధామము. ఇక్కడ ఎంత దుఃఖము, అశాంతి మొదలైనవి ఉన్నాయి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించే అభ్యాసం చేసినట్లయితే నామరూప దేహములన్నీ మర్చిపోతారు. ఫలానా వారు ముసల్మానులని ఎందుకు భావిస్తారు? ఆత్మగా భావించి అర్థము చేయించండి. ఈ ఆత్మ మంచిదా లేక చెడ్డదా
అని అర్థం చేసుకోగలరు. చెడు నుండి దూరంగా తొలగిపోవాలని ఆత్మ గురించే చెప్పబడుతుంది. ఇప్పుడు మీరు బేహద్దు తండ్రి పిల్లలు. ఇక్కడ పాత్రను అభినయించారు. ఇప్పుడు మళ్ళీ వాపస్ వెళ్ళాలి, పావనమవ్వాలి. తండ్రిని తప్పకుండా స్మృతి చేయాల్సి వస్తుంది. పావనంగా అయితే పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది. తండ్రి కూడా ప్రతిజ్ఞ చేయమని అంటారు. బాబా యుక్తి కూడా తెలుపుతారు. ఆత్మలైన మీరు సోదరులు. శరీరంలోకి వస్తే సోదరీ సోదరులు. సోదరీ సోదరులు ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళరు. పవిత్రంగా అయ్యి తండ్రిని స్మృతి చేయడం వలన మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు. మాయతో ఓడిపోయినా మళ్ళీ లేచి నిల్చోండి. ఎంత బాగా నిల్చుకుంటే అంత ప్రాప్తి అవుతుంది. లాభ నష్టాలుంటాయి కదా. అర్ధకల్పము జమ అవుతుంది. మళ్ళీ రావణరాజ్యంలో నష్టమైపోతుంది. లెక్కాచారం కదా. గెలవడం అంటే జమ, ఓడిపోవడం అంటే నష్టము. కనుక స్వయాన్ని పూర్తిగా పరిశీలించుకోవాలి. తండ్రిని స్మృతి చేస్తే పిల్లలైన మీకు సంతోషం కలుగుతుంది. వారు కేవలం మహిమ చేస్తారు. కొంచెం కూడా తెలివి లేదు. అన్ని పనులు తెలివిహీనులై చేస్తారు. మీరు పూజలు మొదలైనవి చేయరు. మహిమ అయితే చేస్తారు కదా. ఆ ఒక్క తండ్రి భక్తికే అవ్యభిచారి భక్తి అని మహిమ ఉంది. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని స్వయంగా చదివిస్తారు. మీరు ప్రశ్నలు అడిగే అవసరమే లేదు. చక్రము స్మృతిలో ఉండాలి. మనము మాయపై విజయం ఎలా పొందుతామో మళ్ళీ ఓడిపోతామో అర్థం చేసుకోవాలి. ఓడిపోతే 100 రెట్ల శిక్ష లభిస్తుందని తండ్రి అర్థం చేయిస్తారు. సద్గురువును నిందింపచేయకండని తండ్రి చెప్తున్నారు. లేకుంటే స్వర్గంలో స్థానము లభించదు. ఇది సత్యనారాయణ కథ. దీనిని గురించి ఎవ్వరికీ తెలీదు. గీతను సత్యనారాయణ కథను వేరు చేశారు. నరుడి నుండి నారాయణునిగా అయ్యేందుకే ఈ గీత ఉంది. తండ్రి చెప్తున్నారు, నేను మీకు నరుని నుండి నారాయణునిగా అయ్యే కథను వినిపిస్తాను. దీనిని గీత అని కూడా అంటారు. అమరనాథుని కథ అని కూడా అంటారు. 3వ నేత్రాన్ని ఆ తండ్రే ఇస్తారు. మనం దేవతలుగా అవుతామని కూడా మీకు తెలుసు. కనుక గుణాలు కూడా తప్పకుండా కావాలి. ఈ సృష్టిలో ఏ వస్తువు సదా స్థిరంగా ఉండదు. సదా స్థిరంగా ఉండేవారు ఒక్క శివబాబా మాత్రమే. మిగిలిన వారంతా కిందకు రావాల్సిందే. కానీ వారు కూడా సంగమయుగంలో వచ్చి అందరినీ వాపస్ తీసుకెళ్తారు. పాత ప్రపంచంలోని ఆత్మలను నూతన ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు ఎవరో ఒకరు కావాలి కదా. డ్రామాలో ఈ రహస్యమంతా ఉంది. తండ్రి వచ్చి పవిత్రంగా చేస్తారు. దేహధారులెవ్వరినీ భగవంతుడని అనజాలరు. ఈ సమయంలో ఆత్మకు గల రెక్కలు తెగిపోయాయి. కనుక ఎగరలేదని తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి వచ్చి జ్ఞానయోగాలనే రెక్కలనిస్తారు.
యోగ బలముతో మీ పాపాలు భస్మమైపోతాయి, పుణ్యాత్మలుగా అవుతారు. మొట్టమొదట శ్రమ కూడా చేయాలి. అందువలన తండ్రి మామేకం యాద్ కరో చార్టు పెట్టండి అని చెప్తున్నారు. ఎవరి చార్టు బాగుంటుందో వారు రాస్తారు, వారికి సంతోషం ఉంటుంది. ఇప్పుడు అందరూ శ్రమ చేస్తారు. చార్టు రాయకుంటే యోగమనే పదును నిండదు. చార్టు రాయడంలో చాలా లాభముంది. చార్టుతో పాటు పాయింట్లు కూడా ఉండాలి. చార్టులో అయితే సేవ ఎంత చేశారు, స్మృతి ఎంత చేశారు రెండూ రాస్తారు. పురుషార్థము ఎలా చేయాలంటే చివర్లో ఏ వస్తువు గుర్తు రాకూడదు. స్వయాన్ని ఆత్మగా భావించి పుణ్యాత్మగా అవ్వాలి. ఈ శ్రమ చెయ్యాలి. మంచిది. మీఠే మీఠే సికీలధే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, ఏకాంతములో జ్ఞాన మనన చింతన చేయాలి. స్మృతి యాత్రలో ఉంటూ మాయపై విజయాన్ని పొంది కర్మాతీత స్థితిని పొందుకోవాలి. 2వ పాయింట్, ఎవరికైనా జ్ఞానాన్ని తెలియజేసే సమయంలో మేము సోదరాత్మకు జ్ఞానాన్నిస్తున్నామని బుద్ధిలో ఉండాలి. నామరూప దేహములను మరచిపోవాలి. పావనులగుటకు ప్రతిజ్ఞ చేసి పావనులై పావన ప్రపంచానికి యజమానులవ్వాలి. వరదానము: స్వయం పట్ల ఇచ్ఛామాత్రం అవిద్యగా అయ్యి తండ్రి సమానంగా అఖండదాని పరోపకారి భవ. వివరణ: బ్రహ్మా బాబా తన స్వంత సమయాన్ని కూడా సేవ కొరకే ఇచ్చారు. స్వయం నిరహంకారిగా అయ్యి పిల్లలను గౌరవించారు. చేసిన పనికి లభించిన పేరు యొక్క ప్రాప్తిని కూడా త్యాగం చేశారు. పేరు, గౌరవము, కీర్తి అన్నిటిలో పరోపకారిగా అయ్యాడు. తన పేరును త్యాగం చేసి ఇతరుల పేరును ప్రఖ్యాతం చేశాడు. స్వయాన్ని సదా సేవాధారిగానే ఉంచుకొని పిల్లలను యజమానిగా చేశాడు. స్వంత సుఖం పిల్లల సుఖంలో ఉందని భావించాడు. ఇలా తండ్రి సమానంగా ఇచ్ఛామాత్రం అవిద్య అనగా మస్తు ఫకీర్గా అయ్యి అఖండదానిగా పరోపకారిగా అయితే విశ్వకళ్యాణ కార్యములో తీవ్ర వేగము వచ్చేస్తుంది. కేసులు, కథలు సమాప్తమైపోతాయి. స్లోగన్: జ్ఞానము, గుణాలు మరియు ధారణలో సింధువుగా అవ్వండి, స్మృతిలో బిందువుగా అవ్వండి. ఓం శాంతి. ఈరోజు తమ శక్తిశాలి మనసా ద్వారా సకాష్నిచ్చే సేవలో స్వమానము: నేను సాల్వేషన్ ఆర్మీ అయి ఉన్నాను. యోగాభ్యాసము: నేనాత్మ సర్వశక్తులతోటి సంపన్నంగా ఉన్నాను. సుప్రీం కమాండర్ అయిన శివబాబా మరియు నా ఆత్మ నుండి శుద్ధమైన మరియు శక్తిశాలి సంకల్పాల ప్రకంపనలు బలహీన ఆత్మలకు బలాన్ని ప్రసాదిస్తూ ఉన్నాయి. వారు సహయోగాన్ని మరియు పరిష్కారాన్ని పొందుతున్నారు. ధారణ:
నేను ఇతరులకు సహయోగాన్ని, సాల్వేషన్ని ఇవ్వాలి. చింతన: నేను ఏ ఏ ఖాతాలను జమ చేసుకోవాలి? జమ చేసుకునే పద్ధతి ఏమిటి? ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: ఇప్పుడు పిల్లలైన మీరు మీ శ్రేష్ఠ శక్తిశాలి సంకల్పం ద్వారా సకాష్ను ఇవ్వండి. బలహీనులకు బలమునివ్వండి. మీ పురుషార్థ సమయాన్ని ఇతరులకు సహయోగం ఇవ్వడంలో ఉపయోగించండి. ఇతరులకు సహయోగం ఇవ్వడం అనగా మీరు జమ చేసుకోవడం. ఇప్పుడు పరిష్కారం తీసుకోరాదు. పరిష్కారం ఇవ్వాలనే అలను వ్యాపింపచేయండి. ఇవ్వడంలో తీసుకోవడం ఇమిడి ఉంది. ఓం శాంతి.